హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు వచ్చేసి ఏఐ స్టూడియో గురించి తెలుసుకుందాం. ఏఐ స్టూడియో వచ్చేసి ఇది గూగుల్ అనేది డెవలప్ చేసింది. ఇది చాలా పాపులర్ టూల్ అనమాట ఈ మధ్య కాలంలో. మనము గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేశాక మనకు మెయిన్‌గా ఆహ్, 3 ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసరికి చాట్ ఆప్షన్. చాట్ ఆప్షన్ ఎలాగా అంటే మనము చాట్ జీపీటీ ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ విధంగా మనం ఏఐ స్టూడియోని యూజ్ చేయొచ్చు. హ్మ్. ఇక్కడ వచ్చేసరికి ప్లస్ ఐకాన్‌ని మనము ఏమైనా అటాచ్ చేయాలనుకుంటే డాక్యుమెంట్స్ కానీ, ఫోటోస్ కానీ, ఇమేజెస్ కానీ, ఆడియో గానీ, కెమెరా గానీ ఏమైనా అటాచ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ అటాచ్ చేసి రన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ ఫీచర్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ చాలా యూజ్‌ఫుల్ ఫీచర్ స్ట్రీమింగ్. స్ట్రీమింగ్ అంటే మీరు లైవ్‌గా మీ స్క్రీన్‌ని షేర్ చేసి ఈ అప్లికేషన్‌కి చూయించవచ్చు. చూయించడం ద్వారా మీకేమైనా ఎర్రర్స్‌గా ఉండడం గానీ, మీకు ఏదన్నా అర్థం అవ్వకపోతే అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది మాట్లాడుతుంది అండ్ ఇంకా మీకు టెక్స్ట్ రూపంలో కూడా ఆన్సర్ అనేది ఇస్తుందనమాట. మీరు స్క్రీన్ షేర్ చేయాలనుకుంటే ఇక్కడున్న బటన్‌ని క్లిక్ చేసి స్క్రీన్‌ని షేర్ చేయవచ్చు. ఆహ్, మీరు టైప్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ఇక్కడ టాక్ బటన్‌ని ప్రెస్ చేసి మీరు మాట్లాడింది రికార్డ్ అయిపోయి ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చేస్తది. దాన్ని మీరు రన్ చేయొచ్చనమాట. ఈ విధంగా ఈ లైవ్ స్ట్రీమ్ అనే ఫీచర్‌ని మనం యూజ్ చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ చాట్‌లో వచ్చేసరికి నేను ఇంకొకటి చెప్పడం మీకు మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసరికి మోడల్స్ అనేటివి ఉంటాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. వివిధ రకాల మోడల్స్ అనమాట. దీని ద్వారా అవుట్‌పుట్ అనేది చేంజ్ అవుతా ఉంటదనమాట. ఈ వెర్షన్‌లో ఒకలాగా అవుట్‌పుట్ ఇస్తది. ఈ వెర్షన్‌లో ఒకలాగా అవుట్‌పుట్ ఇస్తది. ఓల్డర్ వెర్షన్‌లో ఆహ్, ఓల్డర్ వెర్షన్‌లో అవుట్‌పుట్ అంతగా సరిగ్గా ఉండదు. సో, న్యూయర్ వెర్షన్‌లో అవుట్‌పుట్ అనేది చాలా బాగా ఉంటది. సో, న్యూయర్ మోడల్స్ అనేటివి మనం యూజ్ చేస్తాం మేజర్‌గా. నెక్స్ట్ వచ్చేసరికి జనరేట్ మీడియా ఆప్షన్. జనరేట్ మీడియాలో వచ్చేసరికి మనం దీని ద్వారా ఇమేజెస్ కావచ్చు, లేదంటే వీడియోస్ అనేటివి క్రియేట్ చేయవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేయాలనుకోండి. ఆహ్, దీని మీద ఇక్కడున్న ఏదో ఒక ఇమేజ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సింప్లీ ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఉందనమాట. ఈ ప్రాంప్ట్‌ని తీసేసి మీరు ఇంకేదైనా ప్రాంప్ట్ రాసి దాన్ని క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, I will give you one prompt. Generate a image of school. ఇక్కడ రన్ అని ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకని టైం అనేది చూపిస్తుందనమాట. ఎంత సమయం అనేది పడుతుంది ఈ యొక్క ఇమేజ్ అనేది జనరేట్ చేయడానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మోడల్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ వచ్చేసరికి నంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఎన్ని అవుట్‌పుట్స్ కావాలనుకుంటున్నారు. మీరు 1 కావాలన్నా, 2 కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. అండ్ రేషియో యాక్చువల్లీ ఏ సైజ్‌లో కావాలా మీకు ఇమేజ్ అనేది. ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయండి. దీన్ని సేవ్ చేయాలనుకుంటే సేవ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్‌ని సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో అనేది క్రియేట్ చేయాలనుకోండి. సింప్లీ వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు మనం. ఇక్కడ జనరేట్ మీడియాలోకి వెళ్ళండి. దాని తర్వాత ఏదో ఒక వీడియో మీద క్లిక్ చేయండి సింపుల్‌గా. వీడియో మీద క్లిక్ చేశాక ఇక్కడ నేను వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తాను. క్రియేట్ వీడియో ఫర్ డాన్సింగ్ గర్ల్. రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఓకే. రైట్ నౌ ఇట్ ఈస్ బిజీ. ఓకే. ఓకే. నేనది ఆల్రెడీ యూజ్ చేశాను. సో, అందుకోసమే ఇదనేది జనరేట్ చేయట్లేదు. కావాలంటే మీరు మీ సిస్టమ్‌లో ట్రై చేయండి. ఇది వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో, దీనికి డైలీ లిమిట్ అనేది ఉంది. దానివల్ల ఇదనేటిది వర్క్ అవుతలేదు ఇప్పుడు. మీరు ఒకవేళ ఒక ఇమేజ్ రిఫరెన్స్ ఇచ్చి వీడియోని జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఈ ఇమేజ్ రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చనమాట. నార్మల్‌గా అయితే నేను చూసిన దాని ప్రకారం అయితే ఇమేజ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటే తొందరగా అప్‌లోడ్ అవుతుంది. ఇమేజ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటే చాలా స్లోగా వర్క్ అవుతుంది మొబైల్‌లో. సిస్టమ్‌లో వచ్చేసరికి చాలా స్పీడ్‌గానే వర్క్ అవుతుంది. నేను చూసిన దాని ప్రకారం అయితే. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే వియో 2 ఉంది. ఒకటే మోడల్ ఉంది. ఈ ఒక్క మోడల్‌ని మాత్రం యూజ్ చేయొచ్చు మనం. వియో 3 వాడాలనుకుంటే కరెంట్‌లీ ఇండియాలో వియో 3 అనేది సపోర్ట్ అవుతుంది. ఆహ్, మీకు వియో 3 మోడల్ గురించి ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటే కామెంట్‌లో వియో 3 అని కామెంట్ చేయండి.
నేను వియో త్రీ మీద కూడా వీడియో చేస్తాను. యాస్పిరెంట్ ఆస్పెక్ట్ రేషియో ఇక్కడ మీకు అనేది మొబైల్ వ్యూ కావాలంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ వ్యూ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో డ్యూరేషన్ వచ్చేసరికి 5 సెకండ్స్, 6, 7, 8 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫ్రేమ్ రేట్ అండ్ రిజల్యూషన్ కూడా ఉంది. నెగిటివ్ ప్రాంప్ట్స్ కూడా మీరు రాయాలంటే రాయవచ్చు. ఈ విధంగా మనకు ఏఐ స్టూడియో అనేది యూస్ఫుల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, హిస్టరీ. ఇక్కడ మనం మన హిస్టరీ అనేది చూస్తుంది. మనం ఏవైతే ఇమేజ్ జనరేట్ చేసినా కానీ, వీడియో జనరేట్ చేసినా కానీ, యాప్స్ క్రియేట్ చేసినా కానీ ఇవన్నీ చూస్తుంది. అండ్ నేను మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, యాప్స్ క్రియేషన్. మనము ఇక్కడ బిల్డ్ని యూజ్ చేసి యాప్స్ని కూడా క్రియేట్ చేయవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మల్టిపుల్ యాప్స్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ యువర్ యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో మనం క్రియేట్ చేసిన యాప్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, నేను ఇన్ని యాప్స్ అనేవి క్రియేట్ చేశాను. నేను చాలా యూట్యూబ్ వీడియో చూశాను. ప్రతి యూట్యూబ్ వీడియోలో వాళ్ళు ఫ్రంట్ ఎండ్ చూపించేసి యాప్ అయిపోయింది, యాప్ క్రియేట్ అయిపోయింది అని చెప్తున్నారు. కానీ అది కంప్లీట్ యాప్ కాదు. ఎప్పుడైతే మనం బ్యాక్ ఎండ్ క్రియేట్ చేస్తామో అప్పుడే మనం కంప్లీట్ యాప్ అనేది డిజైన్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, నేను ఒక యాప్ అనేది క్రియేట్ చేశాను ఏఐ స్టూడియోని యూజ్ చేసి. ఇక్కడ చూడండి, ఇదొక ఈకామర్స్ వెబ్సైట్ అనేది నేను ఒకటి క్రియేట్ చేశాను. నేను ఆర్డర్ ప్లేస్ చేసి లైవ్లో మీకు బ్యాక్ ఎండ్లో ఇది క్రియేట్ అయిందా లేదా చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఒక ప్రోడక్ట్ అనేది వచ్చింది. నేను యాడ్ టు కార్ట్ చేస్తాను. యాడ్ టు కార్ట్ చేశాక ప్రొసీడ్ టు చెక్అవుట్ చేస్తాను. ఓకే, ప్రొసీడ్ టు చెక్అవుట్ చేశాక ఇక్కడ నా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాను. అడ్రస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది మనకి. ఇక్కడ నేను ఒక ర్యాండమ్ అడ్రస్ అనేది ఇచ్చేస్తున్నాను. పోస్టల్ కోడ్ ఇచ్చేసాను. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టాను. నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. ఇక్కడ చూడండి, టోటల్ అనేది 136 మన టోటల్ కాస్ట్ అనేది అయింది. నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ఓకే, ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు అనేది నా సిస్టమ్ అనేది కరెంట్లీ సక్సెస్ మెసేజ్ అనేది చూపించట్లేదు, బట్ ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. నేను మీకు ఇక్కడ బ్యాక్ ఎండ్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆర్డర్ అనేది ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. mock.tester@example.com అనేది క్రియేట్ అయింది. ఇక్కడ టైం చూసుకున్నట్టయితే మనం 23:39 మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అదే టైం అనేది అవుతుంది. అండ్ మన టోటల్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది చూసి ఈ విధంగా మనం బ్యాక్ ఎండ్ కూడా డెవలప్ చేశాను ఏఐ స్టూడియో యూజ్ చేసి. ఇది డిఫాల్ట్గా టైప్ స్క్రిప్ట్లో కోడ్ అనేది రాసింది. నా ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి టైప్ స్క్రిప్ట్లోనే రాసింది. అండ్ సర్వీసెస్ కూడా టైప్ స్క్రిప్ట్లోనే రాసింది. మీరు ప్రాంప్ట్స్ ఇచ్చి కోడ్ని జనరేట్ చేయొచ్చు. నార్మల్గా ఇది స్టార్టింగ్ అనేది మోక్ డేటాతోని క్రియేట్ అయింది అప్లికేషన్. దాని తర్వాత నాకు సంబంధించిన కీస్ అనేటివి ఇచ్చాను, అప్లికేషన్ ఇచ్చాక అవి లైవ్తో కనెక్ట్ అయిపోయి అది వర్క్ అవుతుంది. మన ఇప్పుడు టెస్టింగ్ పర్పసెస్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఆ కీస్ని డిలీట్ చేసేయచ్చు, డిస్ట్రాయ్ చేయొచ్చు, లేదంటే మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు లైవ్ బ్యాక్ ఎండ్లో. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే ఇది యూజ్ చేసేటప్పుడు 100% నేను సింగిల్ లైన్ కోడ్ రాయలేదు. 100% ఇది ఏఐ జనరేటెడ్ కోడ్. నేను కోడ్ జనరేట్ చేసేటప్పుడు మధ్యలో కొన్ని ఎర్రర్స్ అనేవి వచ్చినాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్స్ అనేవి మనకు ఇక్కడ చార్ట్లో చూపిస్తుంది. అక్కడ ఫిక్స్ అనే బటన్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఫిక్స్ అనే బటన్ ప్రెస్ చేయగానే ఎర్రర్ అనేది రీజాల్వ్ అవుతుంది. సమ్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ మనము చెక్ చేసినాక కూడా ఎర్రర్ రీజాల్వ్ అవుతలేదు అంటే ఇంకో ఆప్షన్ అనేది మనం చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే రిస్టోర్ టు ప్రీవియస్ వర్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనేది నాకు ఎర్రర్ వస్తుంది అనుకోండి. అయితే నేను ఏం చేస్తాను, ఇక్కడ రిస్టోర్ చెక్ పాయింట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇది డైరెక్ట్గా ప్రీవియస్ వర్షన్కి వెళ్ళిపోతుంది, ఎర్రర్ అనేది చూపించదు. సో ఈ విధంగా మనము ఈ బెల్ట్ని అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నా సైడ్ నుంచి ఈరోజు ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. సో నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.